హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ తెలుగింటి అబ్బాయి గోదావరి జిల్లా. మనం లాస్ట్ డిసెంబర్ నెలలో అరకు వంజంగి ట్రిప్ వెళ్ళినప్పుడు మనం అరకులో ముఖ్యంగా మనం చూడవలసిన ప్రదేశాలు ఎవరు వెళ్ళినా సరే, ముఖ్యంగా మనకి అరకు రైల్వే స్టేషన్ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో పూర్వవైభవం అన్నీ కూడా పూర్వవైభవాలు రైల్వే ఇంజిన్లు స్టేషన్ ముందు చాలా చక్కటి అలంకారంతో ఉంటాయి. మరొక విషయం, అరకులో మనకి చాలా ఫేమస్ బొంగు చికెన్. మీరు వెళ్ళినప్పుడు ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి, మంచి టేస్ట్తో ఉంటాయి. అలాగే అరకులో మనకి ట్రైబల్ మ్యూజియం, ముఖ్యంగా మనం చాలా సందర్శకులు తాగడం ఉంటుంది, ఫుల్గా మంచి క్రౌడ్. మేము వెళ్ళిన సమయంలో అయితే ట్రైబల్ మ్యూజియం కూడా చాలా చక్కటి మనకి వినోదాన్ని అయితే మనకి అందిస్తుంది. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో చూస్తే వెళ్ళాలి, కానీ మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్స్ తీసుకుని మనం లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది. మనకి టికెట్స్కి అయితే మేము మా డైరెక్టర్ గారిని లైన్లో నిలబెట్టాం. మా డైరెక్టర్ గారు అంటే ఎవరు అనుకుంటున్నారా, మా బావ శశిధర. లైన్లో నిలబెట్టాం. పాపం అమ్మాయికి బుద్ధిమంతుడు అలా లైన్లో నుంచున్నారు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి అలాగనే ఒకసారిగా చిన్నపిల్లలు అయిపోయాం. జారుడు బల్ల ఎక్కి జారి కాసేపు ఎంజాయ్ చేసి వాటర్ బోటింగ్, అలాగే రోప్ వే మీద సైక్లింగ్, ఇలాంటివి చాలా మంచి మంచి గేమ్స్ అవి ఉన్నాయి. మనకి ఫ్యామిలీలతో వెళ్ళినా అన్ని రకాల కిడ్స్కి కానీ చక్కటి పార్కు, ప్రశాంతమైన వాతావరణం మనం అన్నీ చూడవచ్చు ఇక్కడ. మేమైతే లోపలికి నిజంగా ఇంకా ట్రైబల్ మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మనకి ఆ రోజు స్కూల్ పిల్లలు కూడా అక్కడ క్యాంపింగ్ పెట్టారు. మాతో పాటు మంచి ఫుల్ క్రౌడ్గా ఉంది లోపలైతేనే. మనకి ఈ లోపలికి వెళ్ళేసరికి పూర్వం ఈ పరిసరాల్లో ఉన్నటువంటి గిరిజనులు వారి నిజ జీవితంలో జరిగిన విధి విధానాలు, వారి వాడేటువంటి పనిముట్లు, వారు తినేటువంటి చిరుతిళ్ళు, ఆహారాలు, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ నిజ రూపంలోనే కనిపిస్తూ ఉంటాయి. మనం చూడవచ్చు వీళ్ళు ఏ రకంగా అయితే ఇక్కడ గిరిజనులు వేట ఎలాగ ఆడేవారు, వేటాడి వాళ్ళు ఆహారాన్ని ఏ రకంగా సంపాదించుకునేవారు, ఆహారం దొరికిన తర్వాత చాలా చక్కగా డప్పులు కొట్టుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసినట్టు అన్నమాట. మా ఊర్లోకి అడవిలోంచి వచ్చేటప్పుడు కూడా సందడి చేసినట్టు ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చూడవచ్చు మనం. ఇంకా అలా ముందుకెళ్తే రైతన్లో జాలర్లో ఏ రకమైన పనిముట్లు వాడేవారు, అలాంటి పనిముట్లు, ఆయుధాలు మనం చాలా చూడవచ్చు ఇక్కడ. మన పూర్వం కల్చర్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. మాకు తెలియని వస్తువులు కూడా ఇక్కడ ఎన్నో చూసాం. రైతాంలో ఉపయోగించేటువంటి నాగళ్ళు కానీ వగైరా వగైరా వస్తువులు ఎన్నో చూసాం. ఇందులో మనకు తెలిసిన మన 90s పిల్లలకు తెలిసినవి కొన్ని ఉంటే, మాకు తెలియని కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ నేమ్ బోర్డులన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఇక్కడ బయట కూడా పార్కు చాలా చక్కగా ఫ్యామిలీతో వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కానీ చక్కటి సదుపాయాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, మనం చూడాలి. కానీ ఇలా బయటకు వస్తే గిరిజనులు సాంప్రదాయంగా ఆడేటువంటి నృత్యాలు, సరదాగా ఒక ఫోటో తీసుకుని ఇక్కడ ఇంకా అలా ముందుకు సాగితే అలా ఇంకా ఎదర ముందు గిరిజనులు తినేటువంటి తిండి, చిరుతిళ్ళు, వారికి దొరికేటువంటి పంటలు అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో. మనం అక్కడ మ్యూజియంకి వెళ్ళినటువంటి వారు మార్కెటింగ్ చేసేలా మనం కొనుక్కోవడానికి కూడా అక్కడ అవకాశం కల్పించారు. వారు తినేటువంటి కృత్రిమ ఆహారాలన్నీ కూడా సహజ సిద్ధంగా పండించినటువంటి మంచి పోషకాలు కలిగినటువంటి పంటలు. అక్కడికి వచ్చేటువంటి సందర్శకులందరికీ కూడా ఇక్కడ కనుక్కునే అవకాశం కూడా ఏర్పాటు చేశారు. ఇంకలా ముందుకెళ్తే మన కుమ్మరి సోదరులు కుండలు ఏ రకంగా అయితే తయారు చేస్తారో ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులందరికీ కూడా లైవ్లోనే ఈయన చేసి చూపించేవారు.
చూడడానికి కూడా చాలా చక్కగా ఎప్పుడో మా చిన్నతనంలో చూసేవాళ్ళు. ఇలాంటి విద్యలన్నీ కూడా నేడు కంప్యూటర్ కాలం వచ్చిన తర్వాత అరుదైపోయినాయి. ఇలాంటి కళాకారులు కానీ ఇటువంటి వృత్తి చేసే వృత్తిపరులు కానీ అరుదైపోయారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వారిని అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మన పూర్వం విద్యలన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలి. అలా చూసుకుంటూ వెళ్తే పూర్వం రైతులు వారు పండించినటువంటి పంటలు ఏ రకంగా ఎటువంటి వస్తువుల్లో నిల్వ చేసుకుంటారు, పెద్ద పెద్ద ధాన్యం గోడౌన్లు, పండినటువంటి పంటలను వాడేటువంటి తిరగళ్ళు, గోనలు, ఇటువంటి ఎన్నో రకాల వస్తువులు మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే గిరిజన సోదరులు వాడేటువంటి ఆభరణాలు, వాళ్ళ ముక్కు పుడకలు అవనివ్వండి, చెవిదిద్దులు అవనివ్వండి, గాజులు, ఇంకా ఇతరత్ర వస్తువులన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం చూడొచ్చు. అలాగే గిరిజన సోదరుల్ని వారి సాంప్రదాయ ఫెస్టివల్స్ టైంలో తీసినటువంటి చిత్రాలను కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేశారు. నిజంగా ఇక్కడ చాలా చక్కటి తెలుగుదనాన్ని, పల్లెటూరు సాంప్రదాయాల్ని కళ్ళారా చూసాం. చాలా సంతోషంగా అనిపించింది. ఇదేంటి సంగతిలో మన ఆర్క ట్రిప్లో చూసినటువంటి సన్నివేశాలు. ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన తెలుగింటి అబ్బాయి గోదావరి జిల్లా యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అయ్యి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. మరియు ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ వీడియోను ఒక లైక్ చేయండి. నేను మీ తెలుగింటి అబ్బాయి గోదావరి జిల్లా.